చాలా మెట్లు ఉన్నాయి, అనుకున్నంత ఈజీ కాదు. కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, ఇది మెయిన్ గుడి. హలో అందరికీ, మనం ఇప్పుడు కౌలాలంపూర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ దగ్గర వచ్చాం. కౌలాలంపూర్ నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చేస్తే ఒక 30 minutes పట్టింది బై క్యాబ్లో. సరౌండింగ్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. చాలా మెట్లు ఉన్నాయి, అనుకున్నంత ఈజీ కాదు. మెల్లగా వచ్చేసాం, కాకపోతే ఇంకా కొన్ని మెట్లు ఉన్నాయి, మెల్లగా కౌంట్ చేసుకుంటూ ఎక్కుతున్నాం. బట్ మెట్లు చూస్తే చాలా కలర్ఫుల్గా ఉండడం వల్ల ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎక్కేటప్పుడు. పైగా చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంటుంది, చూడాలి, గొడుగు కూడా తీసుకురావాలా, ఏమవుతుందో. ఈజీగా ఉంది క్లైమ్ చేయడానికి, ఎక్కువ మంది ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఎనీవే ఏంటంటే కేవ్ కదా, ఎక్సలెంట్గా ఉంది నేచర్. కేవ్ ఎగ్జాక్ట్గా సూపర్గా దిగింది. అండ్ ఇది ఆర్చ్, ఎంట్రన్స్ ఆర్చ్ అనుకుంటా. ఫైనల్గా రీచ్ అయిపోయాం మనం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి. లోపల మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఆ కేవ్స్ అవి చూడండి, చూపిస్తాను. ఎక్సలెంట్ కేవ్, చాలా చాలాగా ఉంది ఇక్కడ. రెండోది ఏంటంటే పైనుంచి అలాగా వాటర్ పడుతుంది అక్కడక్కడ లైట్గా డ్రాప్స్ లాగా. చూసారా స్మాల్ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ. బయట పెద్ద స్టాచ్యూ ఉంది, ఇక్కడేమో చిన్న స్టాచ్యూ. ఇది ఎంట్రన్స్. పక్కన స్మాల్ షాప్స్ అవి ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవాలనుకుంటే. టైర్డ్ అయిపోతారు కదా మెట్లెక్కి, సో వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా. మనం ఎంటర్ అయిన తర్వాత యాక్చువల్గా 2 గుడులు అని చెప్పారు లోపల. ఒకటి వచ్చి మెయిన్ గుడి అంట, ఇంకొకటి వచ్చి పైన ఇంకొక సేమ్ మురుగన్ గుడే ఉంటుంది. బట్ మెయిన్ గుడిలో ఏంటంటే తన స్వామి ఒక్కరే ఉంటుంది. పైన గుడిలో ఏంటంటే ఇద్దరు కూడా, వాళ్ళ వైఫ్లు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఉంటారు. సో కింద కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, ఇది మెయిన్ గుడి. పైన ఇంకో 60 steps ఎక్కాలంట. ఆ 60 steps ఎక్కిన తర్వాత అక్కడ చిన్న గుడి ఉంది, అది నేను తర్వాత పైన చూపిస్తాను. ఫస్ట్ ఈ గుడికి వెళ్దాం, గుడికి వెళ్ళి అర్చనాది చేయించుకొని తర్వాత నెక్స్ట్ ఆ గుడికి వెళ్ళి చూపిస్తాం మొత్తం అంతా. గుడితో పాటు గుడి సరౌండింగ్స్ కూడా చూడండి ఒక్కసారి, ఎంత అందంగా ఉందంటే. ఒక పెద్ద కేవ్లో మొత్తం 2 గుడులు కూడా ఉన్నాయి, పైన ఒక గుడి కింద ఒక గుడి. పెద్ద కేవ్. ఈ కేవ్ చూస్తే మాత్రం ఫస్ట్ నాకు బొర్రా గృహాలు ఉన్నాయి కదా మన దగ్గర విశాఖపట్నంలో, అవే గుర్తొచ్చాయి. సూపర్గా ఉన్నాయి. అరకులో చూసినట్టే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ టెంపుల్, అండ్ ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టాచ్యూ అంట. 140 feet ఉన్నారు బయటన మురుగన్ స్వామి. పైన కనిపిస్తుంది కదా, అదే ఇంకొక గుడి.